పిల్లలు, ఇప్పుడు మీ అందరికి గిఫ్టులు రాబోతున్నాయి. నేను ఒక మంత్రం చదువుతాను, అప్పుడు మీ వెనకాలన్న కుర్చీలోకి గిఫ్టులు వచ్చేస్తాయి. మీరు కళ్ళు మూసుకోండి, నేను మంత్రం చదువుతా. కళ్ళు తెరిచిన వారికి గిఫ్టులు రావు. చదువుతున్నాను మంత్రం. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. ఇప్పుడు చూసుకోండి, గిఫ్టులు వచ్చేసాయి. అయ్యో, రాలేదా? అయితే మంత్రాలు పని చేయవన్నమాట. ఇప్పుడు మీకు గిఫ్టులు కావాలి కాబట్టి ఇప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిస్తే గిఫ్టులు రావు. వీరిలో కొందరు అనాథలు, అడగండి యేసయ్య ఆ గిఫ్టులు ఇమ్మని. కొందరైతే 3 పూట్ల తినడానికి కూడా అవకాశం లేనంత పేదవాళ్ళు. యేసయ్యని అడుగుదాం. ఇలాంటి వారికి సహాయం చేయమని దేవుడు చెప్తున్నాడు. సరే, యేసయ్యనే అడుగుదాం. ఎవరి స్థాయిలో వారు సహాయం చేయండి. కళ్ళు తెరవద్దు. కొందరిని పోషించండి, ఇప్పుడు కళ్ళు కొందరిని తెరిచి చదివించండి, చూడండి. కొందరి అవసరాలైనా తీర్చండి. ఇదే నిజమైన భక్తి, అనుభవించండి. నిజమైన ప్రేమ. మనం ఒక 2 పిల్లల్ని చదివిద్దాం రా. ఓకే.